గ్యాస్ లీక్ చేసి ఉషాని కాఫీ పెట్టమంటే అది వచ్చి స్టవ్ వెలిగిస్తుంది, బ్లాస్ట్ అయిపోతుంది. వదిలే, గ్యాస్ సిలిండర్ పేలిందంటే దాంతోపాటు అందరం పోతాం. ఏంటి అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు? ఏం చూస్తున్నారేంటి టీవీలో? కనిపించట్లేదంటారా కామెడీ ప్రోగ్రామ్? ఇదిగో అమ్మాయి, ఏంటి? నాకు జ్యూస్ తీసుకొని రా. సరే. ఇంట్లో వాటర్ మిలన్ ఉందా? వాటర్ మిలన్ జ్యూస్ తీసుకొని రా. ఏంట్రా ఎప్పుడు నువ్వు తాగావు కదా, కొత్తగా జ్యూస్ అడుగుతున్నావేంటి? వేడిగా ఉంది కదన్నయ్య. ఇప్పటిదాకా ఏసీలోనే ఉన్నావు కదరా. ఏంటి నాన్న, జ్యూస్ తాగడానికి కూడా కారణాలు చెప్పాలా? అదిగో అన్నయ్య వచ్చాడు. ఏరా, కంగ్రాచులేషన్స్ చరణ్. కంగ్రాట్స్ చరణ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అబ్బా, ఎంత శుభవార్త తీసుకొచ్చావరా. ఏంటి మమ్మీ, అన్నయ్య కబడ్డీ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయ్యి వస్తే నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నావు? విష్ చేయవా? వాడు కబడ్డీ ఆడడం నాకు ఇష్టం లేదు. మమ్మీ, నేను మాత్రం ఇష్టపడి ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ కాంపిటీషన్లో గెలిస్తే పల్లవి నేనేం చెప్తే అది చేస్తాను అంది కదా, అందుకోసం చేస్తున్నా. ఖచ్చితంగా గెలుస్తాను, దాని మైండ్ బ్లో అయ్యే షాక్ ఇస్తాను. ఇది మిక్సీ ముట్టుకోలేదా? ముట్టుకోనంటే ఈ పాటికే పోయేది కదా. చా, కరెక్ట్గా ఈ టైంకే రావాలా వీళ్ళు? ఉషా, ఉషా, అయ్యో ఉషా, ఉషా, షాక్ పట్టింది. అయ్యో, ఉషా, ఉషా, ఏం కాలేదు కదా? ఏంటి ఉషా, ఏమైంది? స్విచ్ ఆన్ చేస్తే షాక్ కొట్టింది. ఉదయాన్నే నేను మిక్సీ ఆన్ చేశానే, నాకేం అవ్వలేదు. సడన్ గా షాక్ కొట్టడం ఏంటి?
ఇదేంటి వైర్స్ కట్ చేస్తున్నాయి? అంటే ఎలుకలు లాంటివి ఏమైనా కురికేసి ఉంటాయేమో వదినా. అయినా ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు వాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. గుడ్డెద్దొచ్చి చేలో పడ్డట్టు చేయడమేనా? లక్కీగా సేవ్ అయ్యావు కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా జరుగుంటే మా పీకల మీదకి వచ్చుండేది. ఏంటి మమ్మీ అలా మాట్లాడతావు? లేకపోతే ఏంట్రా, సమయానికి మనం అందరం ఉన్నాం కాబట్టి సరిపోయింది. షాక్ కొట్టింది, సేవ్ చేశాం. ఎవరు లేకపోతే ఏమయ్యేది? నేను అనుకున్నది జరిగేది, ఈ పాటికి చచ్చూరుకునేది. అమ్మా తల్లి, ఇంక నువ్వు పనులు చేస్తే చేసావు కానీ కొంచెం చూసుకొని చెయ్యి. మా ప్రాణాల మీదకి తీసుకురావద్దు. పదండి ఆంటీ.